నమస్తే. సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైనటువంటి జాన్ వెస్లీ గారితో మనం ఉన్నాం. నమస్తే వెస్లీ గారు. నమస్కారం. ముందుగా మీకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. యాహ్! గత కొన్నేళ్ల నుంచి కూడా కమ్యూనిస్టు పార్టీలు చాలా అంటే యాక్టివిటీస్ విషయంలో కావచ్చు, పోటీ పడ్డ విషయంలో కావచ్చు, ఎమ్మెల్యే టికెట్ల విషయంలో కావచ్చు, లోక్సభ ఎన్నికల విషయంలో కావచ్చు, చాలా క్రియాశీలకంగా ఉండాల్సిన కమ్యూనిస్టులు తగ్గిపోతున్నారు. అంతరించుకుంటూ కూడా రావడం జరుగుతుంది. మీరు రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన ఇప్పటి నుంచి ఎట్లాంటి సిచ్యువేషన్స్ చూడాల్సి ఉంది తెలంగాణలో? మేము బలహీనపడడానికి ఉన్నటువంటి పరిస్థితులను సరిగ్గా అంచనా వేసి పోరాటాలు రూపొందించడానికి వాటికి సంబంధించినటువంటి అంశాల మీద ఈ మహాసభలో చర్చించడం జరిగింది. అట్లాగే మేము బలోపేతం కావడానికి ఏ అంశాల మీద పనిచేస్తే పోరాటాలు నిర్వహిస్తే బలపడతామో కూడా చర్చించి అనేక ప్రజా సమస్యల మీద తీర్మానాలు చేశాం. 49 సమస్యల మీద. అది రైతులు, కూలీలు, కార్మికులు, దళిత, గిరిజన, బలహీన వర్గాలు, మైనార్టీలు, వీళ్ళందరి రకరకాల సమస్యల మీద ఆ తీర్మానాలు చేసినాం. వాటి ఆధారంగా మేము బలపడేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఎన్నికల సందర్భంగా ఓట్లు, సీట్లు అనేటటువంటి విషయాలు కమ్యూనిస్టులు, బూర్జువా పార్టీలు అనుసరించే విధానాలు వేరున్నాయి. మేము కూడా డబ్బులు పంపిణీ చేసి, మద్యం పంపిణీ చేసో ఓట్లు వేసుకునే పద్ధతి అయితే మాకు కూడా ప్రజలు వేస్తారు. మేము ఆ విధానం కాదు. అట్లాగే బూర్జువా పార్టీలు డబ్బులు, మద్యం పంపిణీ చేయకుండా వాళ్ళ విధానాలు మాత్రమే ప్రజలకు చెప్పి ఓట్లు వేసే పరిస్థితి వస్తే అప్పుడు మేము ప్రజలకు మా విధానాలు చెప్తాం, వాళ్ళ విధానాలు చెప్తే అప్పుడు గిన ఓటింగ్ జరిగితే తప్పకుండా మేమే బలమైనటువంటి శక్తిగా ఎదుగుతాం. ప్రజలు మా వైపే నిలబడతారు. అందుకని ప్రజలను ఆ రూపంలో చైతన్యవంతం చేయడం తప్ప మరో మార్గం లేదు. అది పోరాటాల ద్వారా చైతన్యవంతం చేసి తప్పకుండా ఆ లోపాన్ని అధిగమిస్తాం. గతంలో అంటే ఎన్నడూ లేని విధంగా ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన మీకు ఈ పోస్ట్ ఇవ్వడం జరిగింది. గతంలో కమ్మలు, రెడ్లు ఇట్లాంటి సామాజిక వర్గ సంబంధించిన నాయకులే ఈ పోస్ట్లో ఉన్నారు. సో మొదటిసారిగా మీకు వచ్చింది ఈ పోస్టు. ఎట్లా చూడొచ్చు? మీ మీద ఉన్నటువంటి ప్రధానమైన విమర్శ కూడా ఇట్లాంటి విమర్శలు చేస్తున్నారు కొంతమంది. ఇందులో 2 విషయాలు. ఒకటి, కమ్యూనిస్టులకు కమ్మ, రెడ్లు లేదా ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళే నాయకులు ఉండడం అనేది ఉంది అనేది ఒక ప్రశ్న. ఎవరు నాయకత్వం ఉన్నా సరే ఆ నాయకులైనా అందులో పనిచేసే పార్టీ శ్రేణులంతా కూడా అట్టడుగున ఉండే దళితులు, గిరిజనులు, మహిళలు, బీసీలు, అణగారినటువంటి తరగతుల కోసం పనిచేస్తారు. అలాంటి పోరాటాలే నిర్వహిస్తారు. అందుకని ఇక్కడ కులం సమస్య కాదు. బూర్జువా పార్టీలాగే కమ్యూనిస్ట్ పార్టీల్లో అది వర్తించదు. మీరు రాఘోల్ గారిని చూస్తే దళితుల సమస్యల మీద సైకిల్ యాత్రలు, కులవృక్ష ప్రతిఘటనలు చేశాడు. తమ్మినేని వీరభద్రం దళిత వాడల్లోకి సైకిల్ యాత్ర చేశాడు. మహాజన పాదయాత్ర సామాజిక న్యాయం కోసం చేశాడు. అందుకని ఏ కులం నుంచి వచ్చాడు అనే దానికంటే ఏ తరగతుల పక్షాన పోరాడారు అనే దాన్ని బట్టి కమ్యూనిస్టులు ప్రాధాన్యత ఉంటుంది. అట్లాగే ఏ కులం నుంచి వచ్చినా సరే, ఏ ఆధిపత్య కులం నుంచి వచ్చినా సరే కార్మికులు, కూలీలు, రైతుల హక్కుల కోసం పోరాటం చేస్తారు. భూస్వాములకు, డబ్బున్న వాళ్ళ కోసం పనిచేయడానికి వాళ్ళు ఇందులోకి రారు. ఈ అణగారినటువంటి తరగతులు, దోపిడీ గురవుతున్న తరగతుల పక్షాన పోరాటాలు జరుపుతారు. మీరు ఏ పోరాట చరిత్ర అయినా, ఇళ్ల స్థలాల పోరాటం కమ్యూనిస్టులు ఉంటారు. అటక కూలీ పోరాటాలు, భూమి పోరాటాలు, పోడు పోరాటాలు, ఏ ఇతర పోరాటాలు చూసినప్పుడు అది ఏ కులం నుంచి వచ్చిండు అనే దానికంటే ఏ వర్గ ప్రజల కోసం పోరాడింది అనేది ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ రూపంలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి దాదాపు 7 దాటిపోయింది. మార్పు జరిగిందని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఒక కమ్యూనిస్ట్ నాయకుడిగా మీరేం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ ప్రజలకు నిజంగానే మార్పు జరిగిందా? న్యాయం జరుగుతుందా? మీ పార్టీ సైడ్ నుంచి మీరేం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ప్రజలు ఎంతైతే ఆశించారో అది ఇప్పుడు అమలు జరగడం లేదనేది స్పష్టమవుతుంది. ఎందుకంటే చాలా వాగ్దానాలు చేశారు వాళ్ళు ప్రజలకు. బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతో కూడా కాంగ్రెస్కి ఓట్లేశారు. వాళ్ళు రైతు భరోసా సరిగా అమలు జరపడం లేదు. కూలీ భరోసా అనేది ప్రారంభమే జరగలేదు. అట్లాగే ఇప్పుడు ఉండేటటువంటి కార్మికులకు కనీస వేతనం గురించి వాళ్ళు మాట్లాడడం లేదు. కోట్లాది మంది అసంఘటిత కార్మికులు ఉన్నారు, వాటి గురించి మాట్లాడడం లేదు. దళిత బంధులాగా ఇప్పుడు వాళ్ళు అంబేద్కర్ పేరుతో 15 లక్షలు ఇస్తామని చెప్పి అన్నారు. ఆ ఊసే ఎత్తడం లేదు. అలాగే ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళకి ఆయన డబల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి మోసం చేశాడు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కూడా పరిమితం చేసేసి ప్రజల మధ్యనే ఘర్షణ సృష్టించే వాతావరణం చేస్తున్నారు. ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఇళ్ల స్థలాలకు ప్రజలకు కావాల్సినటువంటి ప్రభుత్వ భూములు ఉన్నాయి. అక్కడ వాళ్ళకు
ఓ 200 గజాలు ఇచ్చి అక్కడ ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన ఆర్థిక సాయం చేస్తే అవి నిలబడడానికి ఉండడానికి అవకాశం ఉంది. అని ఆ ప్రయత్నం చేయడం లేదు. అందుకని అది ఇళ్ల స్థలాల విషయంలో కావచ్చు, అట్లాగే ఇతర గిట్టుబాటు ధర విషయాలు, రైతులకు ఏ విషయం చూసినప్పటికీ అదేమి పరిష్కరించకపోవడం మీ వల్ల పోరాటం అది వ్యతిరేకత వస్తుంది. ఎంతవరకు ఉంటుంది రేవంత్ రెడ్డిపై మీలాంటి తప్ప- నాయకుల పోరాటం భవిష్యత్తులో? తప్పకుండా ఈ అసంతృప్తి ఇటువంటి సమస్యలు వస్తున్నాయని వినతి పత్రాలు ఇచ్చాము. ఆయన వినతి పత్రాల రూపంలో ఇప్పటివరకు తెలియజేయడం జరిగింది. ఇక ముందు కేవలం వినతి పత్రాల వరకు పరిమితమై ఉండదు. అది ఖచ్చితంగా ప్రజల పోరాటాల రూపంలోకి వస్తుంది. ఓకే. ఆ పోరాటాలకు మేము అండగా నిలబడతాం. మేము ప్రత్యక్షంగా బాధ్యత వహిస్తాం. ఆ పోరాటాల్ని నడిపిస్తాం తప్పకుండా. సిపిఐ పార్టీకి సంబంధించిన నాయకులు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే కూడా గెలిచున్నారు. సో మీరు ఎందుకు ఈ రెండు కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి ఇక్కడ ఎందుకు పోరాటం చేయలేకపోతున్నాయి అనే ప్రశ్నలు వస్తున్నాయి, ఏం చెప్తారు? ప్రజా సమస్యల మీద ఇప్పటికీ సిపిఐ సిపిఎం కలిసే పోరాటాలు చేయడానికి కూడా ముందుంటున్నాయి. ఐక్య కార్యాచరణ నడుస్తుంది. వామపక్షాలంతా కూడా ప్రజా సమస్యల మీద అయితే కలిసి పనిచేస్తున్నాం. కానీ ఎన్నికల సందర్భం వచ్చినప్పుడు మాత్రం ఎన్నికల ఎత్తుగడల్లో ఒకసారి వాళ్ళ పార్టీ వేరే వైఖరి తీసుకుంటుంది, మేము వేరే వైఖరి తీసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. భవిష్యత్తులో ఇది కూడా లేకుండా ఒక ప్రత్యామ్నాయంగా ముందుకు పోయే పరిస్థితి వస్తే ఇంకా ప్రజలకు సరైనటువంటి సంకేతం ఇస్తుంది. మనం భవిష్యత్తు కార్యాచరణగా బలపడడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ రూపంలో మా పార్టీ నుంచి ప్రయత్నం ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, దగ్గరలో ఉన్నాయి. సిపిఎం పార్టీ లోకల్ బాడీ ఎన్నికల్లో కావచ్చు, సో గ్రామాల్లో కావచ్చు, మీరు మద్దతు ఏ పార్టీ మద్దతు వెళ్తున్నారా, లేకపోతే సింగిల్గా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా? ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు కూడా డబ్బుమయమే అయినప్పటికీ ఓటును కొనుగోలు చేసి గెలుస్తున్న పరిస్థితులే ఉన్నాయి సర్పంచులు, ఎంపీటీసీలు. అయితే మా పార్టీగా ఇప్పుడు మేము అనేక ఇళ్ల స్థలాలు, స్థానిక సమస్యలు, ప్రజా పోరాటాలు నిర్వహించి మా పార్టీ బలమైన ప్రాంతాల్లో ప్రస్తుతం మేము సొంతగానే బలపడడానికి, సొంతగానే పోటీ చేయడానికి సన్నద్ధం అవుతున్నాం. ఓకే. ఆ తర్వాత షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఆయా ఏమి ఎత్తుగడలు అనుసరించాలా, ఏ పద్ధతుల్లో ముందు పోవాలనేది మా పార్టీకి చర్చించి నిర్ణయం తీసుకుంటాం. సో ఇదొక పార్ట్ అయితే, ఇంకో పార్ట్ అడవులలో చాలామంది మావోయిస్టులని పోలీసులు హతమారుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం బహిరంగంగా చెప్తున్నది ఖచ్చితంగా మావోయిస్టులను లేకుండా చేస్తాం, వాళ్ళ మనుగడ లేకుండా చేస్తామని చెప్పి వాళ్ళ మాటలు అట్లనే ఉన్నాయి, జరిగే పరిస్థితులు కూడా అట్లా కనిపిస్తూ ఉన్నాయి. మనకు అడవుల్లో మావోయిస్టులను చంపేస్తున్నారు. సో ఎట్లాంటి రియాక్షన్ లేదు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి, ఏం చెప్తారు దీనికి? ఛత్తీస్గఢ్ ఇతర ప్రాంతాల్లో కూడా మొత్తం నక్సలైట్లంతా కూడా దారుణంగా చంపేయడం, ఎన్కౌంటర్లు చేయడం అనేది జరుగుతుంది. ఆ ఎన్కౌంటర్లు చేసేదాన్ని మా పార్టీకి మేము వ్యతిరేకిస్తాం. అదే సందర్భంలో మొత్తం అలాంటి ఉద్యమాలని అణిచివేస్తాం, ఇక ప్రజా పోరాటాలు ఉండవు అని చెప్పి ఇట్లా కొంతమందిని చంపేస్తే ఆగిపోతాయి అని అనుకోవడం ఒట్టి భ్రమ. ఓకే. అసమానతలు ఉన్నంత కాలం తిరుగుబాటు కూడా ఉంటుంది. అది ఆర్థిక అసమానతలు కావచ్చు, సామాజిక అసమానతలు కావచ్చు. మన చరిత్ర అంతా పరిశీలిస్తే అదే కనపడుతుంది. అమిత్ షా మాటలు, ఆయన ఫోకస్ మొత్తం కూడా మావోయిస్టుల చుట్టూ చెప్తున్నారు. అంటే మావోయిస్టులను లేకుండా చేస్తామని చెప్తున్నారు. మీ సిపిఎం నుంచి కావచ్చు, సిపిఐ నుంచి కావచ్చు, చాలా స్టేట్మెంట్ కనిపించాలి, కానీ ఇక్కడ ఎట్లాంటివి కనిపించట్లేదు. చాలా సందర్భాల్లో ఇటువంటి ఎన్కౌంటర్లను, ఇటువంటి నిర్బంధం ప్రయోగించడం వల్ల ఈ ఉద్యమాలను అణచివేస్తాం అనేటటువంటి వైఖరి సరైనది కాదని ఖండిస్తాం కూడా, భవిష్యత్తులో కూడా ఖండిస్తాం. గద్దర్పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? పద్మశ్రీకి అర్హులు కాదు, మావోయిస్ట్గా ఉన్నప్పుడు ఆయన అనేక మంది పోలీస్ ఆఫీసర్లను చంపించిండు, బీజేపీ కార్యకర్తలపై పాటలు పాడిండు చనిపోయినప్పుడు అని చెప్పి ఒక భయంకరమైన స్టేట్మెంట్ చేసిండు. ఎట్లా చూస్తారు మీరు దాన్ని? గద్దరు పాటలు అనేవి ప్రజలను చైతన్యవంతం, అట్టడుగున ఉండేటటువంటి కూలీ జనాల కోసం, రైతుల కోసం, కార్మికుల కోసం, అట్లాగే సామాజిక అణచివేతకు గురవుతున్నటువంటి దళితుల హక్కుల కోసం జరిగినటువంటి పాటలు. ఆ పాట చైతన్యం జరిగి పోరాటాల్లో కూడా పోయినటువంటి సందర్భం కూడా ఉంది. అంత మాత్రాన గద్దరు యొక్క విధానాల్ని, ఆ పాటను వ్యతిరేకిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఎందుకు గద్దరు పాటలు ప్రజలు చైతన్యవంతం చేసి పోరాటంలోకి తీసుకురావడం అంటే తప్పకుండా దానికి వ్యతిరేకులు వాళ్ళు బీజేపీ. ఇటువంటి పాటలు, ఇటువంటి చైతన్యం కలిగించే వాటికి వ్యతిరేకం వాళ్ళు మనువాదంతో కూడుకున్న వాళ్ళు. అందుకని మనువాదాన్ని బద్దలు కొట్టేటటువంటి పాటలు గద్దర్లో ఉన్నాయి. అందుకని ఆ వైరుధ్యం కుదరడం లేదు. అందుకే గద్దర్ మీద అలాంటి వ్యాఖ్యలు చేయడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. అయితే అంత మాత్రాన గద్దరికి ఉన్న ప్రతిష్ట కానీ, ఆ పాటకున్న ప్రాధాన్యత కానీ తగ్గదు. పాట ఖచ్చితంగా ప్రజల తరఫున ఉన్నంత కాలం
దాన్ని ఎవరు ఆపలేరు, అణిచివేయలేరు. ఆ పాట తిరుగుబాటును సృష్టిస్తూనే ఉంటుంది. తెలంగాణలో బీజేపీపై పోరాటం చేస్తుందా సిపిఐ, లేకపోతే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీపై పోరాటం ఉంటుందా భవిష్యత్తులో? తెలంగాణలో బీజేపీనే మేము ప్రధానమైనటువంటి శత్రువుగా చూస్తున్నాం. ఓకే. ఎందుకంటే అది ప్రజా పోరాటాలకు ఆటంకంగా ఉంది, వర్గ పోరాటాలకు ఆటంకంగా ఉంది, సామాజిక పోరాటాలకు ఆటంకంగా ఉంది. ఈ సామాజిక ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా వర్గ పోరాటాలు ముందుకు నడపాలని మా పార్టీ భావిస్తుంటే, అలాంటి ప్రజల్ని మతం పేరుతో ముక్కలు ముక్కలుగా చేసి ఘర్షణ సృష్టించి అది వర్గ పోరాటాలకు ఆటంకంగా ఉంది. అటువంటి ఆటంకంగా ఉన్నప్పుడు మేము ఆ మతోన్మాద రాజకీయాల్ని ప్రధానమైన శత్రువుగా చూస్తున్నాం. బీజేపీ విధానాలకు వ్యతిరేకిస్తాం. అది 3వ స్థానంలో రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా చూసినప్పుడు అది మతోన్మాద రాజకీయాలతో కూడుకున్నది కాబట్టి దాన్నే ప్రధానమైన శత్రువుగా చూస్తాం. రైట్ అండి, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఇది మొత్తానికి జాన్ వెస్లీ గారితో ఇంటర్వ్యూ. ఖచ్చితంగా రాబోయే భవిష్యత్తులో మా పోరాటం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అంటే తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీపై మా పోరాటం ఉంటుంది అని చెప్పి కూడా ఆయన కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. కెమెరా పర్సన్ జనార్దన్ చారితో హ్యాపీ బర్త్డే.